నమస్తే. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. నా వాయిస్ గురించి పక్కన పెడితే ఈ పాట వినగానే మీకు టక్కున స్ఫూర్తించేది విజయనగర సామ్రాజ్యము, ఆ తర్వాత హంపి కళా వైభవమే. బళ్ళారి జిల్లాలో తుంగభద్ర నది సమీపంలో నేడు చిన్న పట్టణంగా ఉన్న హంపి 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యపు రాజధాని. హంపి కోటతో కూడుకున్న నగరం. హంపి అనేక దేవాలయాలు, పొలాలు, మార్కెట్లతో తుంగభద్ర నదికి సమీపంలో ఉన్న అతి సంపన్నమైన గొప్ప నగరం. 15వ శతాబ్దం నాటికి హంపి నగరం ప్రపంచంలోని చైనా రాజధాని బీజింగ్ తర్వాత 2వ అతిపెద్ద నగరంగా పేరు పొందింది. అంతేకాదు ఆ సమయంలో భారతదేశం యొక్క అత్యంత సంపన్నమైన నగరంగా ఉండి పర్షియా మరియు పోర్చుగల్ నుండి వ్యాపారులను ఆకర్షించింది. ఇలా విజయనగర పాలనలో హంపికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడి 1986లో హంపిలోని శిథిలావస్థలో ఉన్న అనేక దేవాలయాలను, నిర్మాణాలను ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చింది. వీటిలో ఒకటి విరూపాక్ష దేవాలయం. పరమశివుడు కొలువైన ఈ ఆలయానికి తూర్పు ముఖంలో అతిపెద్ద రాజగోపురం మీద స్త్రీ పురుషుల బొమ్మలు చాలానే కనిపిస్తాయి. ఆలయ ఆవరణలో హేమకూటం నుండి ప్రవహిస్తున్న సన్నని నీటిపాయల్లో నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. లోపలికి వెళ్ళాక వచ్చే 2వ గోపురాన్ని రాయల వారు నిర్మించారు కాబట్టి ఈ గోపురాన్ని రాయల గోపురం అని పిలుస్తారు. అటాక వచ్చే ఆవరణలో ముఖ మండపం, ఆ తర్వాత గర్భగుడి ఉంటాయి. గర్భగుడికి చుట్టూ ఉన్న వరండాలో పాతాళేశ్వరుడు, శ్రీ వెంకటేశ్వరుడు, ముక్త నారసింహ, మహిషాసుర మర్దిని వంటి ఉపాలయాలు ఉంటాయి. గర్భగుడికి కుడిపక్కగా ఉన్న గోడకు శ్రీకృష్ణదేవరాయలు చేయించిన నవరత్న ఖచిత బంగారు కిరీట చిత్రపటం ఉంటుంది. ఈ చిత్రపటాన్ని ప్రభుత్వ ఖజానాలో భద్రపరిచి ఉత్సవ సమయంలో స్వామివారికి అలంకరిస్తారు. గర్భాలయం వెనకాల ఉన్న మెట్లదారి పక్కన ఉండే చీకటి గది తూర్పు గోడకు 7 అంగుళాల ఎత్తులో ఒక రంధ్రం ఉంటుంది. ప్రధాన గోపురం నీడ 300 అడుగుల దూరంలో ఉన్న ఈ రంధ్రం గుండా వెలుతురు ప్రవహించి వెనకాల ఉన్న సాలు మండపం గోడపై పడుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ నీడ తలక్రిందులుగా పడుతుంది. ఈ తలక్రిందులుగా పడిన నీడ రోజంతా స్థిరంగా ఉంటుంది. అంటే సూర్యుడు ఆకాశంలో కదులుతున్నప్పుడు ఈ నీడ తన ఆకారాన్ని గాని స్థానాన్ని గాని మార్చుకోదు. ఈ తలక్రిందుల నీడకు శాస్త్రీయ వివరణ ఉంది, అంటే సైన్స్ పరంగా వివరణ ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కాంతి సూత్రాన్ని ఒక భారీ స్థాయిలో ఉపయోగించడం, అది కూడా పురాతన కాలంలో. ఆశ్చర్యమే కదా. ఈ గుడి ఆవరణలో సుందర శిల్పాలతో చెక్కిన ముఖమంటపం ఎక్కే మెట్లకి ఇరువైపులా మనకి శాసనాలు కనిపిస్తాయి. ఈ విరూపాక్ష ఆలయం 7వ శతాబ్దానికి ముందు నుండే ఉన్నట్లు ఈ శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇంకా హంపికి ఈశాన్యంలో ఉన్న విజయ విఠల దేవాలయ సముదాయం అప్పటి శిల్పకళా సంపత్తికి నిదర్శనం. ఈ ఆలయంలో విష్ణుమూర్తి విఠలుడిగా సేవలందుకుంటున్నాడు. సప్త స్వరాలు పలికే 7 స్తంభాలు ఉండటం ఈ ఆలయం యొక్క విశేషం. ఈ ఆలయంలో తాకితే స్వరాలు పలికే స్తంభాలు ఉంటాయి. సంగీతం ఎలా వస్తుంది అంటే స్తంభాన్ని ఏకశిలతో చెక్కడం, స్తంభం యొక్క పొడవు, వెడల్పు, స్తంభం పైనున్న బరువును బట్టి అవి సంగీతాలు పలుకుతాయని చెప్తారు. ఇది అప్పటి టెక్నాలజీ. మరి ఇప్పుడు ఒక చిన్న విషయము, ఇప్పుడున్నది లేటెస్ట్ టెక్నాలజీ అంటున్నాం కదా, మరి అప్పుడు పురాతన కాలంలో రాళ్లలోనే సంగీతాన్ని తెప్పించిన వాళ్ళని ఏ టెక్నాలజీ అంటారు? ఇంకా ఈ ఆలయంలో మరో ప్రత్యేకత కదిలే చక్రాలున్న ఏకశిల రాతి రథం, ఇంకా గజశాల, ఏకశిలతో నిర్మితమైన యోగ నారసింహ విగ్రహం, ఇంకా ప్రత్యేక మంటపంలో ఉన్న వినాయక విగ్రహం, మరెన్నో నిర్మాణాలు ఆనాటి హంపి వైభవాన్ని మన కళ్ళకు కడుతూ ఈనాడు ఉన్న సాంకేతిక నిపుణులను సవాలు చేస్తున్నట్లే ఉంటాయి. ఇంకా ఇక్కడ మరొక విషయము, హంపి బజార్. మనం విన్నాం కదా, విజయనగర సామ్రాజ్యంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని. మనం విన్నది నిజమే, అది ఇక్కడే. 15వ శతాబ్దంలో బహుమని సుల్తానులు ఈ హంపిపై దాడి చేసి ఆలయాలను కొల్లగొట్టి 6 నెలల పాటు దోచుకున్నారట. అంటే అర్థమవుతుంది శ్రీకృష్ణుల దేవరాయల పాలనలో ఈ హంపిలో ఎంత సంపద ఉందో.
ఇవి ఈనాటి ఈ వీడియోలోని కొన్ని ముఖ్యమైన విశేషాలు. ఈ విశేషాలు మీకు ఎలా అనిపించినాయో కింద కామెంట్ చేయండి. నచ్చితే గనక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త ఆలయంతో మళ్ళీ కలుద్దాం.